టెన్షన్, మరోవైపు ఉత్కంఠ, సిక్సర్ల మోత, అద్భుతమైన క్యాచ్లు. చెప్పాలంటే ఐపీఎల్ 19వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. శనివారం జరిగిన 2 మ్యాచ్లు క్రికెట్ అభిమానులను మరింత అలరించాయి. మొదటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ను ఢిల్లీ క్యాపిటల్ చిత్తు చేయగా, ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్ పై రాజస్థాన్ రాయల్స్ విజయదుందుబి మోగించింది. ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా 2వ విజయంతో మురిసింది. సొంత మైదానంలో రిజ్వీ దూకుడు ముందు ముంబై ఇండియన్స్ బౌలర్లు తేలిపోగా 163 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ ఉఫ్మనిపించింది. ఆరంభంలోనే 2 వికెట్లు పడినా ఒత్తిడికి లోనవ్వని రిజ్వీ ఓపెనర్ పతుమ్ నిశాంకతో కలిసి జట్టు విజయానికి బాటలు వేశాడు. ఈ హిట్టర్కు డేవిడ్ మిల్లర్ మెరుపులు తోడవగా 18.1 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించింది ఢిల్లీ. తొలి మ్యాచ్లో విజయంతో ఆత్మవిశ్వాసంతో ఢిల్లీలో అడుగుపెట్టిన ముంబై ఇండియన్స్ కు ఆతిథ్య జట్టు ఆరంభంలోనే షాక్ ఇచ్చింది. ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ విజృంభణతో 18 పరుగులకే రియాన్ రికెల్టన్, తిలక్ వర్మ పెవిలియన్ కు చేరారు. ఆ దశలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ కలిసి ముంబై టీంను ఆదుకున్నారు. ఆఖర్లో నమంధిర్, మిచెల్ శాంట్నర్లు బ్యాట్ జులిపించడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో 162 పరుగులు చేసింది. ముంబై విధించిన టార్గెట్ను ఢిల్లీ సునాయాసంగా ఛేదించింది. ఐపీఎల్లో ఏకపక్ష మ్యాచ్లతో విసిగిపోయిన అభిమానులను ఉత్కంఠ పోరు అలరించింది. భారీ స్కోర్ల పోరులో ఆఖరి ఓవర్ వరకు ఆధిపత్యం చేతులు మారుతూ వచ్చిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ నే విజయం వరించింది. 211 పరుగుల ఛేదనలో సాయి సుదర్శన్ మెరుపులతో గెలుపు దిశగా సాగిన గుజరాత్ టైటాన్స్ ను లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ దెబ్బతీశాడు. జోస్ బట్లర్ ఉన్నాడన్న ధీమాతో ఉన్న గుజరాత్ ను రవి బిష్ణోయ్ దెబ్బకొట్టాడు. ఒకే ఓవర్లో డేంజరస్ గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లతో మ్యాచ్ను రాజస్థాన్ వైపు తిప్పాడు. ఆ తర్వాతి ఓవర్లో బట్లర్ను బౌల్తా కొట్టించాడు. అంతే, అప్పటి వరకు పటిష్ట స్థితిలో ఉన్న గుజరాత్ ఒక్కసారిగా పడిపోయింది. చివరి ఓవర్లో గుజరాత్ జట్టు గెలవాలంటే 11 పరుగులు చేయాల్సి ఉండగా తుషార్ దేశ్పాండే అద్భుతంగా బౌలింగ్ చేసి రాజస్థాన్ను గెలిపించాడు. యార్కర్లతో గుజరాత్ బ్యాటర్లను నిలువరించిన ఈ కుర్రాడు 4 పరుగులే ఇవ్వడంతో రియాన్ సేన వరుసగా 2వ విక్టరీ కొట్టింది.